ఒంటె నూనెల బగ్గు ముడి అట్లాగే శుద్ధి చేసిన సన్ఫ్లవర్ సోయాబీన్ ఆయిల్ పై దిగుమతి సుంకం భారీగా పెంపు నూనెల ధరలు పెరిగే అవకాశం ఇప్పటికే నూనె ధర చాలా పెరిగిపోతుంది మన తెలంగాణలో ప్రేమ ఆప్యాయత అన్ని ఎక్కువనే తెలంగాణలోకి ఆవేశం ఎక్కువనే ప్రేమ ఎక్కువనే ఆప్యాయత ఎక్కువనే అన్ని ఎక్కువనే మన ఇంట్లో ఎట్లుంటుంది తెలంగాణ ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో సాయంత్రం పూట వస్తే అరే నడురా బై పకోడీలు వేద్దాం తిందాం అని చెప్పి ఆయిల్లో వేయించి మంచిగా అన్ని పకోడీలు బజ్జీలు ఏ ఉంటే అవి వచ్చినోళ్ళకి పెడతాం ఇప్పటికే ఆయిల్ రేట్లు పెరిగిన తర్వాత ఏ చాయ్ దావు ఓరావే అని పిలుస్తారు ఇప్పుడు ఇంకా పెరిగినాయి అనుకో చాలా ఇబ్బంది అవుతుంది మరి ఇట్లా పెంచుకుంటూ పోతే సామాన్యులకు అందుబాటులో ఉండవు నన్ను అడిగితే రేవంత్ రెడ్డి గారు ఈ మహిళలకు ఉచిత బస్సు తీసేయండి మహిళలకు ఉచిత బస్సు తీసేసి ఉచిత బస్సు టికెట్ ఎంత ఉంటుందండి మా అంటే బస్ టికెట్ 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అది కట్టుకోలేని స్థితిలో సామాన్యులు ఏం లేరా కట్టుకుంటారు 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది మా అంటే సరే పోనీ ఎవడి స్తోమతకు తగ్గట్టు డబ్బు ఉన్నోడు ఎక్స్ప్రెస్లో పోతాడు ఏసీలో పోతాడు డబ్బు లేని వాళ్ళు 20-30 రూపాయలు లేకపోతే 60 రూపాయల టికెట్ కలుపుకొని వేరే వేరే జాగాలకు పోతారు కానీ నేను అడుగుతున్నా ఈ రోజున రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మహిళలకు ఉచిత బస్సు తీసేసి ఆయిల్ ప్యాకెట్ ఇవ్వండి ఉచిత కూరగాయలు ఇవ్వండి ఉచితంగా బియ్యం ఇవ్వండి ఉచితంగా కందిపప్పు ఇవ్వండి ఉచితంగా ఉల్లిగడ్డ ఇవ్వండి ఉచితంగా టమాటా ఇవ్వండి ఉచితంగా నూనె ప్యాకెట్లు ఇవ్వండి ఉచితంగా అన్ని రకాల పప్పులు ఇవ్వండి మధ్యలో గంధేరు పప్పు కూడా ఇచ్చారు అదొద్దు ఇంట్లో వండుకొని తినే పప్పులు ఇస్తే చాలు ఓకే ఇవన్నీ పప్పులు ఉప్పులు సర్వ సామాన్లు రేవంత్ రెడ్డి కిట్ అని పెడతారో లేకపోతే ఇంకేం పెడతారో మీ ఇష్టం అది ఉచిత బస్సు తీసేస్తున్నామని అనౌన్స్ చేయండి మీకు మంచి జరుగుతుంది ఉచిత బస్సు తీసేసి సామాన్యులు కొనుక్కోలేనటువంటి గ్రాసరీస్ ఉచితంగా ఇవ్వండి చాలా మందికి తిండి పెట్టిన వాళ్ళు అవుతారు మీరు చాలా మందికి తిండి పెట్టిన వాళ్ళు అవుతారు ఉచిత బస్సు 20 రూపాయల టికెట్ ఎవరికి కావాలండి 30 రూపాయల టికెట్ మహిళలు ఏమన్నా అడిగినరా ఇమ్మని చెప్పి కొట్టుకుంటున్నారు అక్కడ కండక్టర్లు అడగని చెప్తారు వాళ్ళ బాధలు సో దయచేసి నేను ఏమంటున్నా ఉచిత మహిళా బస్సు మహిళలకు ఉచిత బస్ టికెట్ ఫ్రీ తీసేసి ఎవడేమనుకోడు దాని ప్లేస్లో ఇక ఆయిల్ ప్యాకెట్ రేట్లు పెరిగినాయట 2 ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వండి నెలకి పోనీ ఒకటని ఇవ్వండి పోనీ దయదాల్చి ఒక 2 ఆయిల్ ప్యాకెట్లు ఒక మొత్తం ప్యాకేజ్ ఇవ్వండి మొత్తం ఇట్లా ఒక పెద్ద బాక్స్ తీసుకొని ఓ 2 ఆయిల్ ప్యాకెట్లు ఒక 20 కిలోల బియ్యం అది కూడా సరిపోదు 20 కిలోలు కూడా సరిపోవు బట్ అయినా ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు ఈ మధ్య డైట్ అనేది కొత్తగా వచ్చింది కదా ఆ సామాన్యులకి డైట్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది ఈ 20 కేజీల బియ్యం ఏదైతే ఉందో 20 కేజీల బియ్యం తీసుకోండి కందిపప్పు ఒక 10 కిలోలు తీసుకోండి ఇడ్లీ రవ్వ ఆ శనగపప్పు ఆ పెసరపప్పు ఇంత చింతపండు ఇంత కారం ఇంత ఉప్పు సాలి జిందగీ అబ్బా మస్తు నడిచిపోతుంది అసలు ఇవన్నీ ఉచితంగా ఇచ్చి పుణ్యం కట్టుకోండి మరి ఏమంతన్నా తోపు అంటారు అందరూ రేపటి రోజున మీరు కాంగ్రెస్ వదిలేసి బీజేపీలోకి వచ్చినా రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటారు లేదు పోనీ ఇదంతా కాదు కొత్త పార్టీ పెట్టినా అరే మా రేవంత్ అన్న రేషన్ బియ్యమే కాదు ఆయిల్ ప్యాకెట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఫ్రీ ఇస్తాడు ఆయన వస్తే అని చెప్పి మిమ్మల్ని దేవుళ్ళక్క కొలుస్తాడు నా పేరు శ్రావణే కాదు రాసి పెట్టుకోండి అన్న ఇవన్నీ ఫ్రీ అండి సామాన్యుల పాలిట దేవుడు అవుతారు ఎట్లా గ్యాస్ 500 ఉంది కదా మస్తు పైసలు మిగులుతాయి మీరు ఇవన్నీ ఫ్రీ ఇస్తే సామాన్యులకు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కానీ చాలా పైసలు మిగులుతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి మర్చిపోవద్దు భరోసా ఇకపై పంట వేసిన రైతులకే అలంపూర్ సభలో మంత్రులు తుమ్మల జూపల్లి ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000 ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్ల వృధా చేసింది త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ 2 లక్షలకు పైగా ఉన్న వారికి కూడా ఇప్పటికే 18,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశాం మంత్రి తుమ్మల ఇక నుంచి పంట వేసిన వారికి రైతు భరోసా పంట సాయం ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఎకరాకు ఏడాదికి 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని ఈ నగదు పంట సాగు చేసిన రైతులకే ఇవ్వాలన్నది తమ ప్రభుత్వం ఉద్దేశమని చెప్పారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో శుక్రవారం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరో మంత్రి జూపల్లితో కలిసి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రుణమాఫీ చేయని వాళ్ళకి రుణమాఫీ ఎప్పుడు చేస్తారు రైతు బంధు ప్లేస్ లో మీరు ఏదో ఇస్తామన్నారు కదా రైతు భరోసానా మరి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు
వీటన్నిటికీ సమాధానం చెప్పండి దయచేసి. ఫర్టిలైజర్స్ కూడా ఫ్రీ ఇస్తామన్నారు, ఉచితం ఇస్తామన్నారు కొంతమందికి. ఎరువులు కూడా ఉచితంగా ఇస్తామన్నారు. అవన్నీ ఎప్పుడు చేస్తారు? వరద బాధితులు, పంట నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారు? వీటన్నిటికీ దయచేసి సమాధానం చెప్పండి. ఆపదలో ఉన్నాం, ఆదుకోండి. వరద నష్టం పరిశీలన కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సిఎస్. కేంద్రం ఎలాంటి షరతులు లేకుండా నిధులు ఇవ్వాలి. రాష్ట్రం మునిగిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోలేని పరిస్థితి. ఎస్ఎస్ఆర్ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ కు పొంతన లేకపోవడం వల్లేనట. 1350 కోట్ల నిధులున్న రూపాయి వాడుకోలేకపోతున్నాం. విపత్తు నిధులపై ఉన్న నిబంధనలకు కేంద్రం సడలించాలి. మున్నేరు ముప్పు నివారణకు రిటైనింగ్ వాల్ తప్పనిసరి. నిర్మాణానికి కేంద్రం సహకరిస్తే మా వాటా నిధులిస్తాం. వైపరీత్యాలపై హెచ్చరికల కోసం ఓ వ్యవస్థ ఉండాలి. సీఎం కేంద్ర బృందంతో భేటీ. 10,000 కోట్ల నష్టంపై నివేదిక. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి రండి. కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్, కిషన్ రెడ్డి, సంజయ్లకు సీఎం రేవంత్ ఆహ్వానం. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు. క్లీన్ సిటీ కోసం ఇండోర్ మోడల్ అనుసరించండి. పనులు చేయని కాంట్రాక్టర్ల నివేదిక ఇవ్వండి. జిహెచ్ఎంసీ పనులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి.